కార్గిల్ యుద్ధం జరిగిన 25 ఏళ్ల తర్వాత పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ బుధవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ ముస్లిం లీగ్ పార్టీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ కార్గిల్ యుద్ధం తాలూకా పాపం తమదేనని కుండబద్దలు కొట్టారు. 1999లో లాహోర్ వేదికగా భారత్ పాకిస్తాన్ మధ్య శాంతి ఒప్పందంపై నాటి ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి తాను కూడా సంతకాలు చేశామని గుర్తు చేశారు. అయినా తాము లాహోర్ డిక్లరేషన్ ఉల్లంఘించామని నవాజ్ షరీఫ్ స్పష్టం చేశారు. అందుకు ప్రధాన కారణం అప్పటి పాక్ ఆర్మీకి 4 స్టార్ జనరల్ గా ఉన్న పర్వేజ్ ముషారఫ్ అని ఆరోపించారు. లద్దాఖ్ మీదుగా పాక్ ఆర్మీని కార్గిల్లోకి రహస్యంగా చొరబడాలని ఆయనే సూచించారని తెలిపారు. అయితే భారత్ ముందుగానే అప్రమత్తమైన వీరోచితంగా యుద్ధం చేసి పాక్ పై విజయం సాధించిందన్నారు. పాకిస్తాన్ మొదటి అణుబాంబు పరీక్షించి 26 ఏళ్లు అవుతోందని, అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ పాక్ అణు పరీక్ష ఆపేస్తే $5 బిలియన్ ఇస్తానని ఆఫర్ చేశాడని గుర్తు చేశారు. కానీ దేశ భద్రతను దృష్టిలో పెట్టుకుని తాను ప్రధానిగా అమెరికా ఇచ్చిన ఆఫర్ను సున్నితంగా తిరస్కరించానని నవాజ్ షరీఫ్ తెలిపారు.